నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మీనరాశి వారికి ఏప్రిల్ 30వ తేదీ అనగా గురువారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలను వినబోతున్నారు, ఎటువంటి శుభ పరిణామాల, అశుభ పరిణామాల, అలాగే వారు ఎదుర్కోబోయే సమస్యలకు ఎటువంటి పరిష్కారాలు, ఎటువంటి దేవతారాధనలు, ఎటువంటి పరిహారాలు పాటించాలనే విషయాన్ని మొత్తాన్నైతే ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే క్షుణ్ణంగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గల వారి గుణగణాలను పరిశీలించినట్లయితే గనక వీరు చాలా ముక్కుసూటిగా మాట్లాడే తత్వం కలవారు, ఎంతో చక్కని రూప లావణ్యం కలవారు. వీరు సమాజం కోసం ఎంతో ప్రతి ఒక్కరికి సహాయపూర్వకంగా అయితే ఉంటారు. వీరికి చాలా ఓర్పు అనైతే చెప్పుకోవచ్చు. కోపం అధికమైనప్పటికీ కూడాను చాలా అధికంగా ఓర్పు సహనం కలిగి ఉంటారనైతే చెప్పుకోవచ్చు. విద్యార్థులకు మరింత అయితే మంచి శుభ ఫలితాలు అయితే ఈ రోజున వీరు వినబోతున్నారు. వ్యాపార రంగంలో పెద్దల నుంచి లభించే సహాయ సహకారాలు మీకు విజయబాటలు నడిపించే విధంగా అయితే ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారికి అశ్రద్ధ చేయకుండా మీరు చక్కని పనితీరుని చూసి పై అధికారులు మీ యొక్క పనితీరుని చూసి ప్రశంసలకు కురిపించే రోజనైతే చెప్పుకోవచ్చు. మీరు ప్రేమ సంబంధాలు మరింత బలపడబోతున్నాయి. ఒత్తిడి, అలసట మీ యొక్క ఆరోగ్య ప్రభావంపై చూపించబోతుంది. వైద్యుని యొక్క సలహాలు తప్పకుండా పాటించి తీరాలి. ఈ యొక్క రాశిగల వారు దైవానంద కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. గ్రహాల యొక్క అనుకూలత వృత్తి జీవితంలో ఆటంకాలు సృష్టించబోతున్నాయి. సేవకుల యొక్క పరిధ్యానంలో పడి వారి యొక్క వాదనలకు దిగవచ్చు. సాయంత్రానికి మీ యొక్క పరిస్థితి మెరుగుపడబోతుంది. పనులన్నింటినీ కూడా ఓపికతో పూర్తి చేసుకోబోతున్నారు. మీ యొక్క ప్రతికూల ఆలోచనలు దూరంగా ఉండాలి. ఎవరితోనూ వాదనలకు దిగవద్దు. కోపాన్ని, మాటలని అదుపులో పెట్టుకోవడం ద్వారా ఎంతో మేలు ఫలితాలు అయితే వస్తాయి. కుటుంబ సభ్యుల్లో వాగ్వాదానికి దిగడం, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవడం, ఆలోచనలు మానసిక కలవరానికి గురవడం, ఇవన్నీ కూడా భగవంతుని నామస్మరణ ద్వారా మీరు భగవంతుని నామస్మరణలో నిమగ్నం అవడం ద్వారా మనశ్శాంతి అయితే కలిగిస్తాయి. రేపటి రోజున గ్రహాల యొక్క అనుకూలం మిమ్మల్ని కాస్త చిరాకు కలిగించవచ్చు. మీ యొక్క భాగస్వామి పట్ల కాస్త విభేదాలు కూడా తలెత్తే విషయం అయితే కనిపించబోతుంది. ప్రేమ విషయాల్లో పూర్తిగా నిజాయితీగా ఉండడం వల్ల మీకు ఎంతో మద్దతు లభిస్తుంది. బంధాలు బలంగా అయితే బలపడతాయి. రేపటి రోజున రుణ విషయాలు పరిష్కరించుకోబడతాయి. ఆర్థికంగా ఆదాయం కోసం మీకు చాలా అద్భుతమైన ఆలోచనలు కూడా రాబోతున్నాయి. ఆరోగ్యం కోసం మీరు ప్రత్యేక శ్రద్ధ వహించడం ద్వారా భవిష్యత్తులో మీరు ఒప్పందాల్లోనూ లోపాలను వెతికి తీసుకుంటాం వల్ల కూడా అద్భుతమైన పరిస్థితి కూడా మీకు ఎదురు కాబోతుంది. ఈ యొక్క రాశిగల వారికి బయటకు ఎంతో శ్రమజీవులుగా కనిపించినప్పటికీ కూడాను వీరికి సంభవించే అవకాశాలు కొన్ని అల్లకల్లోలం సృష్టించబోతున్నాయి. వీరి యొక్క సహనం వీరికి సరైన నిర్ణయాలు తీసుకునే మార్గంలో నడిపించబోతున్నాయి. సంబంధాల్లో లోతుగా సున్నితత్వం పెరగబోతుంది. పాత విషయాల పట్ల వాదనలు జరగవచ్చు. మాట్లాడే ముందు ఆలోచించవలసిన అవసరం కూడా ఉంది. వివాహరిత సంబంధాలలో ఉమ్మడి ఆర్థిక సమస్యలు కూడా వీరికి తలెత్తే అవకాశాలు కూడా ఉన్నాయి. పారదర్శకతను పాటించడం చాలా ముఖ్యం. మహిళలు రేపటి రోజున ఒంటరిగా గంభీరమైన వ్యక్తుల పట్ల ఆకర్షితులు కాబోతున్నారు. ఏ విషయంలో తొందరపడవద్దు. రేపటి రోజున కార్యాలయంలో రహస్య విషయాలు కూడా చర్చకు రాబోతున్నాయి. ఎటువంటి పత్రాలనైనా సరే చదవకుండా సంతకాలు మాత్రం అసలు పెట్టవద్దు. పరిశోధన లేకుండా బీమా మరియు వైద్య రంగాల్లో ప్రయోజనాత్మకంగా అయితే రేపటి రోజున ప్రవేశించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కూడా ఉంది. పెద్దల యొక్క నిర్ణయాలు వాయిదా వేసుకోవడం చాలా మంచిది. రేపటి రోజున ఆకస్మిక ఖర్చులు లేదా లాభాలు వచ్చే అవకాశం కూడా ఉన్నాయి. పన్ను, రుణం, బీమా లేదా షేర్లకు సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్త పడడం చాలా అవసరం. డబ్బు అప్పుగా ఇచ్చే ముందు చాలా ఆలోచించవలసిన అవసరం ఉంది. డబ్బును తిరిగి పొందే అవకాశాలు కూడా చాలా తక్కువగా కనబడుతున్నాయి. మీ యొక్క సహనాన్ని చాలా అదుపులో ఉంచుకోవాలి. చిన్న సమస్యలను కూడా నిర్లక్ష్యం చేయవద్దు. కుటుంబంలో కొత్త సభ్యుని రాక గురించి మీకు మంచి శుభవార్తలు కూడా అందబోతున్నాయి. ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి రేపటి రోజున మంచి సదవకాశాలు కూడా ఎదురు కాబోతున్నాయి. సంపద యొక్క పెరుగుదల మీకు ఎంతో మంచి ఆదాయ మార్గాన్ని కూడా సూచిస్తుంది. కార్యకలాపాలకు ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి. అనేక ఆలోచనలతో సతమతం అవుతూ ఉంటారు. దీని ఫలితంగా మానసికంగా అలసట కలగబోతుంది. మితిమీరిన కోపాన్ని నియంత్రించుకోవడం ద్వారా మీకు ఎన్నో అనైతిక చర్యలు కూడా దూరంగా ఉండడం ద్వారా ధ్యానము మరియు ఆధ్యాత్మికత మనసు శాంతిని అయితే చేకూరుస్తుంది. తప్పకుండా యోగా, ధ్యానం వంటివి మీరు పాటించడం ద్వారా ఒత్తిడికి లోనవ్వకుండా అయితే ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొనవచ్చు. ఆస్తి కొనాలని ఆలోచిస్తే మాత్రం తప్పకుండా ప్రతి ఒక్క అంశం కూడా పరిశీలించుకొని ఒక అడుగు ముందుకు వేయడం, సరైన నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. సరికొత్త అవకాశాలు మీకు లభించబోతున్నాయి. ఇంటర్వ్యూల్లో విజయాలు సాధించవచ్చు. పెట్టుబడిలో అధిక లాభాలు రావచ్చు. రేపటి రోజున కుటుంబంతో మంచి సమయం కూడా గడపబోతున్నారు. ఉద్యోగం సాధారణంగానే ఉన్నప్పటికీ కూడాను దురదృష్టిలో రేపటి రోజున మాత్రం మీకు ఒంటరిగా కూర్చొని భవిష్యత్తు కోసం ప్రణాళిక వేసుకోవడం చాలా అత్యంత ప్రయోజకరమైన రోజు అనేది చెప్పుకోవచ్చు. మిమ్మల్ని మీరు పూర్తిగా నేరుగా అయితే గడిచిపోయిన విషయాల గురించి ఆలోచిస్తూ కూర్చోవడం ద్వారా
ప్రస్తుతం అందుబాటులో ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా మీరు చేజార్చుకున్న వారు అవుతారు. తప్పకుండా అయితే ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా వ్యూహాలు కార్యాలయాల్లో మీరు అమలుపరచుకోవడం ద్వారా అకస్మాత్తుగా మీకు తొందరపాటు పెట్టుబడులు నివారించడం ఇటువంటివన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. రేపటి రోజున తలనొప్పి, నీరసం కలగవచ్చు. నిద్రనైతే నిర్లక్ష్యం చేయవద్దు. మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. మానసిక ఏకాగ్రతను పెంచుకోవడం చాలా మంచిది. మౌనంగా అలవాటు చేసుకోవడం ద్వారా మీరు కోపాన్ని అదుపులో ఉంచుకోవడం ద్వారా చాలా మంచిగా అయితే మీరు ఉండబోతారు. ఉల్లాసభరితమైన బాహ్య రూపం వెనుక ఆందోళన, చింత దాగి ఉన్నప్పటికీ కూడాను మీలో కాస్త అభద్రతా భావానికి లోనవ్వచ్చు. ఆత్మలోతుల్లో కల్లోలాన్ని సృష్టించవచ్చు. మీ యొక్క సంబంధాల్లో కొన్ని అడ్డంకులు ఎదుర్కొన్నప్పటికీ కూడాను మీ యొక్క ప్రియమైన వారి యొక్క భావనను మీరు అర్థం చేసుకోలేకపోతారు. మీలోని నిరాశ, నిస్పృహల ఆందోళన కలిగిస్తాయి. రేపటి రోజున సానుకూల శక్తి కొద్దిగా సంఘర్షణలకు లోనవ్వచ్చు. స్వయంగా సున్నితంగా అయితే సానుభూతి ద్వారా మీరు దాన్ని అధిగమించగలుగుతారు. మీ యొక్క భావాలను వ్యక్తపరచడానికి భయపడకండి. రేపటి రోజున చిన్న చిన్న మార్పులు మీ సంబంధాల్లో కాస్త మెరుగుపడబోతున్నాయి. అయితే వ్యక్తిగత భావాలను మాత్రం మీరు పంచుకోకండి, సంభాషణలు పంచుకోకండి. ఇటువంటి సమయంలో మీ భావోద్వేగాలకు ఒక శుభగమనం అయితే చెప్పుకోవచ్చు. పోటీ ప్రపంచంలో ధనంతో పాటు తెలివితేటలు కూడా ఎంతో అవసరం అయితే మీరు తెలుసుకోవాలి. రేపటి రోజున ప్రతి సంబంధాన్ని కూడా మీరు నిర్లక్ష్యం చేయకుండా వచ్చిన అవకాశాన్ని అన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకోవడం చాలా మంచిది. ప్రపంచంలో పోటీతత్వంతో పాటు తెలివితేటలు కూడా ఎంతో ముఖ్యమనైతే మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. మీకు దూరం అవుతున్నట్టు నటించినట్టు అనిపించిన కొన్ని అనుభవాలు, మాటలు మీలోని మార్పు తీసుకోవడానికి ఇప్పటివరకు మీ దగ్గరలో ఉన్న కొన్ని బంధాలు, ఆలోచన విధానాలు కూడా నచ్చకపోవడం వల్ల కొన్ని మీరు స్వల్పంగా అయితే దూరంగా ఉండడానికి నియంత్రించుకోవచ్చు. భావోద్వేగాలు, వ్యవహారిక దృష్టి, పెరిగే ఆలోచన రెండు కూడా రేపటి రోజున మీకు చాలా అనుకూలంగా అయితే ఉండబోతున్నాయి. తప్పనిసరిగా విభేదాల వల్ల రావాల్సిన అవసరం అయితే లేదు. మెరుగుదలగా అయితే మీకు కొన్ని మార్గాలు కూడా అర్థం చేసుకునే విధంగా అయితే చాలా అవసరం. పోటీతత్వంలో కేవలం సంబంధాలు సరిపోవనైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. స్ఫూర్తి అవసరం అని మీకు స్పష్టంగా తెలియబోతుంది. వ్యక్తిగత వలయాన్ని మీరు తిరిగి అంచనా వేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ప్రధానంగా రేపటి రోజున అంతర్గత అవగాహన అయితే ఎవరు నిజంగా ఎదుగుదలకు తోడ్పడుతున్నాడనే విషయాన్ని, ఎవరు సమయాన్ని కేటాయిస్తున్నారనే విషయాన్ని తప్పకుండా గ్రహించుకోగలుగుతారు. కొంతమంది ఒంటరితనాన్ని అనిపించినప్పటికీ కూడా కొంత బలం అయితే వారి యొక్క మానసిక ఒత్తిడిని తొలగించడానికి వారి యొక్క మౌనం, వారి యొక్క మంచి ఆలోచన తత్వాలు కూడా చాలా మెండుగా అయితే వారికి రేపటి రోజున అనుకూలమైన రోజునైతే చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా పనిని పూర్తి చేయడంలో ఎంతో శ్రద్ధ భక్తులు అయితే వహిస్తారు. ఎంతో సంతోషంగా అయితే ఉంటారు. రేపటి రోజున ఎంతో మంచి శుభవార్తలు కూడా వినబోతున్నారు. సామాజిక సన్నివేశాల్లో మీ యొక్క వ్యక్తిత్వం అనేది అందరినీ కూడా ఆకట్టుకోబోతుంది. ప్రియమైన వారితో రేపటి రోజున సంతోషంగా అయితే గడుస్తుందని చెప్పుకోవచ్చు. మీ యొక్క మాటలు కొంతమందిని ఆకట్టుకోబోతున్నాయి. అనుకున్న పనులన్నీ కూడా శరవేగంతో పూర్తి కాబోతున్నాయి. ఆకస్మిక లాభం కోసం అనేక అవకాశాలు తలుపు తెరుచుకోబోతున్నాయి. రేపటి రోజున తప్పకుండా అనుకూలమైన రోజునైతే చెప్పుకోవచ్చు. ఉదయం నిద్రలేవగానే తప్పకుండా ఇల్లంతా శుభ్రం చేసుకుని తలస్నానం ఆచరించి తప్పకుండా దైవదర్శనం చేసుకోవడం, నిత్య దీపారాధన చేసుకోవడం కూడా చాలా మంచిది. రేపటి రోజున ప్రత్యేకంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి పూజ చేసుకోవడం మీకు చాలా మంచి ఉత్తమమైన ఫలితాలను కూడా ఇవ్వబోతుంది. రేపటి రోజున ఎర్రని పూలతో స్వామివారి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందినట్లయితే లక్ష్మీ కటాక్షం తప్పకుండా మీకు సిద్ధిస్తుంది. రేపటి రోజున సాయంత్రం మట్టి ప్రమిదలో మీరు తప్పకుండా నువ్వుల నూనెతో 9 ఒత్తులు వేసి తప్పకుండా అయితే నరసింహస్వామి దగ్గర పూజను చేసుకున్నట్లయితే గనక మనస్ఫూర్తిగా నరసింహస్వామి యొక్క నామస్మరణ నిత్యం జపిస్తూ ఉండడం వల్ల మీకు ఎన్నో మేలు ఫలితాలు కూడా చేకూరుతాయని అయితే చెప్పుకోవచ్చు. తెలుసుకున్నాం కదండి యొక్క రాశి గల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్న విషయాన్ని. మన వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.